ఏపీ విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేయాలని సిపిఎం, సిపిఐ పార్టీలు ఉమ్మడిగా ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశాయి. ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు గడుస్తున్నా హామీల అమలుకు ఇంతవరకు ఒక్క చర్య తీసుకోలేదని లెఫ్ట్ పార్టీలు నేతలు ఆరోపించారు. ఇక రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి వందల కోట్ల ప్రజాధనం వృధా చేయటమేంటని సీఎం చంద్రబాబుకు సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి లేఖ రాశారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న సమయంలో ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయటం వల్ల హోదా ప్రతిపాదనను బలహీనపరుస్తున్నారని, రాజధాని నిర్మాణంలో సింగపూర్ను భాగస్వామ్యం చేయటం అంటే మన దేశ నిపుణులను అవమానపరచడమేనన్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని చెప్పి ఆమె విమర్శ చేశారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా పెద్ద ఖర్చు. రాజధాని ఫంక్షన్ అనేటువంటిది బాగా జరుపుకోవాలి, మంచి ఉత్సవం జరుపుకోవాలి. కానీ ఇది ఆస్తులమ్మి కూతురు పెళ్లి చేసి దివాలా తీసినటువంటి మధ్యతరగతి కుటుంబీలాగా ఉండకూడదు. స్టేట్ వెనకబడి ఉంది, ఆర్థికంగా బలహీనంగా ఉంది, ఆదాయం లేదు, స్పెషల్ స్టేటస్ ఇవ్వండి అని అడుగుతూ శంకుస్థాపనకు 300 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఎవరి నుండి సానుభూతి రాదు. ఇవి సరైనటువంటిది కాదని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేశాను. వెళ్తున్నారు రేపు అక్కడికి వెళ్ళినప్పుడు మీరు అక్కడే ప్రకటన చేస్తే మంచిది. ఈ సమస్యల్ని పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా తోడ్పడుతుంది, ఏ విధంగా మద్దతు చేస్తుంది, ఈ కొత్త రాష్ట్రాలకి ఏ విధంగా మద్దతు చేస్తుంది, దీని గురించి మీరు అక్కడ గతంలో మీరు ఇచ్చిన వాగ్దానాల్ని అమలు పరుస్తాం అనే హామీ కాదు, దాన్ని నిర్దిష్టంగా ఏ రూపంలో ఏ విధంగా చేస్తారో దాని గురించి మీరు అక్కడ అనౌన్స్మెంట్ చేయడం మంచిది.